మంచిర్యాల జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూసేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బాధిత రైతుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు నెల రోజుల పాటు స్టే ఇచ్చింది. కోర్టులో 10 కేసులున్నాయి. 3 సార్లు అలైన్మెంట్ మార్చడంపై మండిపడుతున్నారు రైతులు. నేషనల్ హైవే 63లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవేకి భూసేకరణ సమస్యగా మారింది. లక్షెట్టిపేట మండలం మోదల్ నుంచి హాజీపూర్ మండలం ముల్కల వరకు భూములు కోల్పోతున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో నెల రోజుల పాటు భూసేకరణ అవార్డును నిలిపివేయాలని కోర్టు ఈ మధ్య స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భూసేకరణను ఆపాలని సూచించింది. దీంతో జనవరిలో టెండర్లు పిలిచి మార్చిలో పనులు స్టార్ట్ చేయాలన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనిపై త్వరలో కౌంటర్ పిటిషన్ ఫైల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. NH63 నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు విస్తరించి ఉంది. ఈ రూట్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడంతో ఆర్మూర్ నుంచి క్యాతనపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం 4 లైన్ శాంక్షన్ చేసింది. 2600 కోట్ల అంచనాతో 132 కిలోమీటర్ల పొలాల మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. NHAI అధికారులు లక్షెట్టిపేట శివారులో పొలాలు అటవీ ప్రాంతం మీదుగా 2018లో ఫస్ట్ అలైన్మెంట్ తయారు చేశారు. విలువైన సాగు భూములను ఇవ్వమని రైతులు ఆందోళన చేశారు. దీంతో పాటు కొంతమంది భూస్వాములు, రియల్టర్లు తమ పొలాలు పోకుండా పైరవీలు చేసి అలైన్మెంట్ అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్న రోడ్డును ఎక్స్టెన్షన్ చేయాలని మా రైతులు అందరం కోరుకుంటున్నాం. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా కానీ మేము భూములు ఇయ్యము. రియల్ ఎస్టేట్ వీళ్ళు చేయబట్టి ఉన్న రోడ్లను ఎక్స్టెన్షన్ చేయకుండా అనవసరంగా అమాయకమైనటువంటి రైతులను ఈరోజు వాళ్ళ అమాయకులు అని చెప్పేసి వాళ్ళ భూములు లాక్కుంటున్నారు. మాకు నష్టపరిహారం కట్టిస్తా అంటున్నారు. కానీ మాకు ఉన్నది జీవనాధారం భూమి. ఈ రోజు మాకు భూమి తీసుకుంటున్నారు. భూమి అంతకు భూమి ఇవ్వండి, మేము ఇస్తాం, పర్లేదు, మేము అట్లా కూడా ఒప్పుకుంటున్నాం. మా 2 ఎకరాలు పోతుంది, 2 ఎకరాలు అందుకు మా పక్కకు 2 ఎకరాలు ఇవ్వండి, అట్లా ఇస్తాం. కాకపోతే మీరు డెవలప్ చేయొద్దు అంటలేము, డెవలప్ చేయండి, కానీ ఉన్నది రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకోండి. రెండోసారి ప్రస్తుతం ఉన్న రోడ్డుని గ్రీన్ఫీల్డ్ గా మార్చడానికి కొత్త అలైన్మెంట్ తయారు చేసి 2023లో నోటిఫికేషన్ జారీ చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు, భూములు కోల్పోతున్న వారు వ్యతిరేకించడంతో దీనికి బ్రేక్ పడింది. తర్వాత లక్షెట్టిపేట మండలం మోదల్ నుంచి క్యాతన్పల్లి వరకు NHAI అధికారులు 3 అలైన్మెంట్ తయారు చేశారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,43,375 ఎకరాల భూసేకరణకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవరకే NH63 అని 2018-2023లో అలైన్మెంట్ చేశారు. ఆ అలైన్మెంట్ కొన్ని బడబాబుల చేత వాళ్ళ భూములు పోతున్నాయని దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు రైతుల భూముల నుంచే మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఇదివరకే లక్షెట్టిపేట మరియు హాజీపూర్ మండలాల రైతులు ఎల్లంపల్లికి 2007లో ప్రాజెక్టు కింద ఆల్రెడీ ఇలా భూములే పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పోయిన భూముల నుంచే మళ్ళీ అదే రైతుల నుంచి ఈ 2024 అలైన్మెంట్లో భాగంగా NH63 వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ అలైన్మెంట్ పూర్తిగా గోదావరికి సమాంతరంగా రూపొందించడంతో భూములు ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో 1000 ఎకరాల సాగు భూములను తీసుకున్నారు. 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే కోసం మళ్లీ అదే రైతులు భూములు కోల్పోవాల్సి వస్తోంది. 15 ఏళ్ల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టులో విలువైన సాగు భూములు కోల్పోయామని, మిగిలిన కాస్త భూములు గుంజుకొని తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వేడుకుంటున్నారు. మా పొలంలో వేసే రోడ్డును ఆపాలని రైతులందరం కోరుకుంటున్నాం. దీనివల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికే నష్టపోయి ఉన్న రైతులం కాబట్టి, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నష్టపోయి ఉన్నాం కాబట్టి ఈ భూమిని మళ్ళీ తీసుకోకుండా రైతులను కాపాడాలని కోరుకుంటాం. ఇప్పుడు కోర్టు నుండి స్టే వచ్చింది కదా, ఇప్పుడు రైతులందరం కోరుకునేది అదే. ఇప్పుడు ఉన్న భూమి కోల్పోతే మాకు ఆధారం లేదు, దానివల్ల మేము నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు 3వ అలైన్మెంట్ క్యాన్సిల్ చేయాలని ఈ రైతులందరం కోరుకుంటున్నాం. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నా స్పందన రాకపోవడంతో ఈ మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిశారు రైతులు. సాగు భూములు నష్టపోకుండా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వానికి 100 కోట్ల భారం తగ్గుతుందని వివరించారు. హైవేలు ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూసేకరణ చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఇప్పుడు ఒక 6 విలేజ్ల్లో 11 విలేజ్ల్లో ఏవైతే హైకోర్టు ఇచ్చిందో అక్కడ రికార్డు వర్క్ నడుస్తుంది. కానీ మేము సర్వే పనులు కానీ అవార్డు ఎంక్వైరీ కానీ నిలిపివేయడం జరిగింది కోర్టు ఆదేశాల క్రమము. ఇప్పుడు మిగతా రికార్డు వర్క్ అయితే అన్ని గ్రామాలలో మేము క్లియర్ చేస్తున్నాము. గ్రీన్ఫీల్డ్ హైవే కోసం రెండోసారి భూములు తీసుకుని తమకు అన్యాయం చేయొద్దంటున్నారు రైతులు.